హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు ఫిబ్రవరి 1 ఆదివారం 2026. ఈరోజు హాస్టల్లో చికెన్ పెట్టారు. చికెన్ పెట్టిన తర్వాత ఇప్పుడే తినేసాను. జస్ట్ తిని ఒక అరగంట ఎంత అవుతుంది. యాక్చువల్ జనరల్గా భోజనం చేసిన తర్వాత ఎవరికన్నా కొద్దిగా స్వీట్ తినాలని అనిపిస్తుంది. ఎవరికన్నా అంటే కొంతమందికి, ఆ కొంతమందిలో నేను ఒకడిని. భోజనం చేసిన తర్వాత ఏ ఫ్రూటో లేకపోతే స్వీటో నాకు తినాలనిపిస్తుంది. ఉంటే తింటాను, అలాగని అలవాటుగా కాదు. సరే అయితే చికెన్ తిన్నాం కదా, కొద్దిగా నోరంతా కారంగా ఉంది, కొద్దిగా ఏమైనా తిందాం, స్వీట్ ఏమైనా తిందాం అని అనుకుంటే రూమ్మేట్స్ని అడిగాను. అంటే ఆ జంతువులు ఇంకా ఏయో పువ్వులు ఉన్నాయి, కారం పువ్వులు, ఇంకా ఇవి తినలేక నెట్లో చూసి ఒక కేక్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ ఏంటంటే వాట్ ఈస్ దిస్, బ్రిటానియా కేక్ ఫ్యూజీ 80 బ్రిటానియా కేక్, చాకో కేకు. యాక్చువల్గా పీస్కి 3 వచ్చినాయి. ఒక బాక్స్కి 80 రూపీస్. కవర్ పాడేసాను. ఆ కవర్లో ఇలాంటివి 3 పీసెస్ ఉన్నాయి, 3 పీసెస్లు ఉన్నాయి. 3 పీసెస్ 80 రూపీస్ పడింది. పర్ ఈచ్ పీసు 27 రూపీస్ అలా పడింది పర్ ఈచ్ పీస్. సరే అయితే ఇది ఫస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆల్రెడీ నేను ఒక ప్యాకెట్ ఇప్పాను. ఈ ప్యాకెట్ ఆల్రెడీ తీసాను. తీసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైము తినడం నేను. సరే కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం. తిందాం ఒకసారి. అబ్బా, సూపర్ చాలా బాగుంది. అంత కేక్ అంటే కేక్ కూడా కాదు, సగం కేకు సగం చాక్లెట్ పౌడరు, చాక్లెట్ క్రీమ్, మధ్యలో ఆ చాక్లెట్ చిన్న చిన్న ముక్కలు తగులుతున్నాయి, చాకో చిప్స్ లాగా. చాలా బాగుంది. ఆర్డర్ పెట్టినందుకు న్యాయం జరిగింది. మంచిది ఆర్డర్ పెట్టానని. ఇది ఏంటంటే ఇది బ్రిటానియా కేక్, బ్రిటానియా కేక్ ఫిజిట్ చాకో బ్రౌన్స్. చాలా బాగుంది. 80 రూపీస్ పడింది. సో ఈచ్ 27 రూపీస్ పడింది. చాలా టేస్టీగా ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్వీట్ అయితే తినేద్దాము. నెక్స్ట్ సాయంత్రానికి స్నాక్స్ అప్పుడు ఆలోచిస్తాను ఏం తినాలో. సో ఇదైతే స్వీట్ చాలా బాగుంది. అవకాశం ఉంటే మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.